श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। वासुदेव सौम्य कंटिन्यू। నా వాయిస్ అందరికి వినిపిస్తుందండి? క్లియర్ గానే ఉందా? ఉందండి, క్లియర్ గా ఉంది. వాస్తవ ఈరోజు మనం ఇంట్రొడక్షన్ క్లాస్ అని చెప్పుకుంటున్నాము. ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంతమంది పాత వాళ్ళు ఉన్నప్పటికీ ఫస్ట్ టైం విన్నవారు కూడా ఉన్నారు. కానీ తెలిసిన టాపిక్స్ అయినా ఒకసారి రివిజన్ లా ఉంటుంది, అన్ని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మన హోమియోపతి అనగానే మనం ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి శామ్యూల్ హానిమన్, డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు. ఈయన వచ్చేసి మనకి హోమియోపతిని ఫాదర్ ఆఫ్ హోమియోపతి అంటారు. హోమియోపతి ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఈరోజు క్లాస్ ఇలా చెప్పుకుంటున్నాము, మనం ఇన్ని హోమియోపతి మందులు వేసుకుంటున్నాము. మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి ఇంతలా మనకి నాలెడ్జ్ ఇవ్వడం, ఇంత సర్వీస్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వడం అంతా కూడా ఈయన వల్లే మనకి జరిగింది అనమాట. కొన్ని విషయాలు ఈయన ఎలా హోమియోపతిని తీసుకొచ్చారు, ఎలా హోమియోపతి అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకని ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయన రావాల్సి వచ్చింది, ఏమేమి కారణాలు ఏంటి, ఇంతకు ముందు ఆయన ఏం చేసేవారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట మనకి. అంటే మెట్రోమెడికా అవన్నీ మనం అంతా చదువుకుంటాం, అవి ఆ డ్రగ్ ఈ డ్రగ్ అని చదువుకుంటాం, కానీ అసలు ఎందుకు హోమియోపతి మొదలైంది, ఎలా మొదలైంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఈయన 1755లో పుట్టారు. ఆయన తర్వాత ఆయన 1843లో కాలం చేశారు. ఈయన ఫస్ట్ ఏంటంటే ఒక దీన్ని ఏమంటారు, పాటరీ చేస్తారు కదా, వాళ్ళ నాన్నగారు పాటరీ వర్క్ చేసేవాళ్ళు అనమాట. చాలా బీద కుటుంబంలో పుట్టారు ఈయన. అయినప్పటికీ ఆయన చదువుకొని కష్టపడి చదువుకొని ఈయన డాక్టర్ అయ్యారనమాట. ఆ కాలంలో అలోపతి డాక్టర్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం కదా, ఆ డాక్టర్ అయ్యారు ఈయన. అయ్యి అక్కడ కాపర్ మైనింగ్ జరిగేది జర్మనీలో. కాపర్ మైనింగ్ జరిగి అక్కడ చాలా మందికి చాలా రకాల వ్యాధులు ఉండేవి. ఎస్పెషల్ గా ఆ ఏరియాలో ఈయన చాలా మందికి సేవ చేశారు. డబ్బులు కూడా తీసుకోకుండా ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకుని ఆయన చాలా సేవ చేశారు అందరికీను. కానీ ఈయన ఏంటి 1790 వరకు, అంటే 55లో పుట్టారు కదా ఆయన, 1790 వరకు ఆయన కంటిన్యూ చేశారు ఇలాగే. చదువు అంతా అయిపోయాక 1790 వరకు ఆయన కాపర్ మైనింగ్ ఫీల్డ్ దగ్గర అందరికీను వైద్యం చేసేవాళ్ళు. అయితే 1790 తర్వాత ఆయనకి ఏం జరిగింది, చూస్తూ చూస్తూ ఉండగా, ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశాక చూస్తూ ఉండగా ఆయనకి మందు ఇవ్వడం, కాసేపటికి మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ అదే జబ్బు మళ్ళీ రావడం. అప్పట్లో ఇంకా మందులు అన్ని కెమికల్స్ తోనూ మెర్క్యూరీ డైరెక్ట్ గా ఇవ్వడం ఆ కాలంలో. ఇప్పుడంటే అలా లేదనుకోండి. ఆ కాలంలో మెర్క్యూరీ డైరెక్ట్ గా నూరేసి ఇచ్చేయడం, చర్మ వ్యాధులకి మెర్క్యూరీ పైన రాయడం, ఈ లీచెస్ ఉంటాయి కదా, జలగల్ని చర్మం మీద పెట్టి వాటితో వైద్యం చేయడం, రక్తాలు పీల్చేయడం, ఏంటి రక్తం కట్ చేసి రక్తాన్ని బయటకు పారించడం, బ్లడ్ లెట్టింగ్ అంటారు దీన్ని, లీచింగ్ మెథడ్ అంటారు, బ్లడ్ లెట్టింగ్ అంటారు, కప్పింగ్ మెథడ్ అంటారు. ఇలాంటివన్నీ క్రూయల్ గా ఉండేవి అనమాట. కరెంట్ షాక్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉండేవి ఆ టైంలో. ఏ వ్యాధి అయినా కూడా ఇలా క్రూయల్ మెథడ్స్ లో ఆ కాలంలో ట్రీట్మెంట్ ఉండేది. అదే విధంగా ఈయన మందులు ఇస్తున్నా కూడా కొన్నాళ్ళ వరకే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఎంత వ్యాధి అయినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఒకవేళ తగ్గినా ఆ మందు ఇవ్వడం వల్ల, ఆ మందు వల్ల వాళ్ళకి ఇంకా కొత్త రోగాలు వస్తున్నాయి. ప్రాపర్ ట్రీట్మెంట్, నేను ఎందుకు డాక్టర్ అయ్యాను ఆయన అనుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ నాన్నగారు చెప్పారు ఆయన చిన్నప్పుడు, నువ్వు ఏదైనా నమ్మావు అంటే ఆ నమ్మకం మీద బలంగా ఉండాలి అని ఆయన చెప్పారనమాట. ఆ మాట పెట్టుకొని ఆయన
ఎందుకని తగ్గడం లేదు, నేను చేస్తోంది తప్పు అని ఆ ఇంజస్టిస్ కి ఆయన టాలరేట్ చేయలేకపోయారు. అందుకని అంత సంపాదన వస్తున్నా, అంత పెద్ద వైద్యులు అయినా కూడా ఆయన వెంటనే మానేశారు. ఆయన వైద్యం చేయడం మానేశారు. ఇలా వైద్యం ఇచ్చే బదులు మానేయడం మేలు అని ఆయన అనుకున్నారు. ఆయన అలా అనుకుని వైద్యం చేయడం మానేశారు. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హానిమన్ గారు ఆ కాలంలోనే పెద్ద కెమిస్ట్ అన్నమాట. అంటే కెమిస్ట్రీలో ఆయన చాలా దిట్ట అన్నమాట. దాంతో పాటు ఆయన 16 లాంగ్వేజెస్ వచ్చు ఆయనకి ఆ టైంలో. కాబట్టి ఆయన మరి ఇల్లు గడవాలి కాబట్టి ఆయన ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. చాలా రకరకాల బుక్స్ చాలా చాలా లాంగ్వేజెస్ లోకి అటు ఇటు ట్రాన్స్లేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా చేస్తున్నప్పుడు ఈయన కలన్స్ మెట్రమెడికా అని అప్పట్లో ఒక బుక్ ఉండేది. అంటే ఇది మ్యూట్ చేసుకోమని చెప్పండి. అప్పట్లో కలన్స్ మెటీరియా మెడికా అని ఉండేది. అది ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళ మెటీరియా మెడికా అనమాట. అది ట్రాన్స్లేట్ చేస్తుండగా అందులో ఈ సింకోనా బార్క్ గురించి, అంటే ఇక్కడ నుంచే హోమియోపతి మొదలైంది అనమాట. ఆయన ఎన్నో వేల బుక్స్ ట్రాన్స్లేట్ చేశారు. అదే ఈ సింకోనా బార్క్ ఎక్స్పెరిమెంట్ అనే దాని గురించి, దీని నుంచే హోమియోపతి అనేది ఫస్ట్ ఆయనకి ఒక థాట్ రావడం, ఆయన తెలుసుకోవడం, ఇన్వెన్షన్ ఆఫ్ హోమియోపతి అనేది ఈ సింకోనా బార్క్ వల్లే జరిగిందనమాట. ఆ బుక్ లో ఒకటి రాసింది, ఆ కలన్స్ మెటీరియా మెడికాలో రాసింది అంటే, సింకోనా బార్క్ వల్ల మలేరియాకి ట్రీట్మెంట్ ఉంది అని రాస్తుంది. అప్పట్లో మలేరియా వచ్చిన కొత్తలో అన్నమాట, 1790 ఆ టైంలో. మలేరియా అప్పుడు ఒక స్పొరాడిక్ అండ్ ఎపిడమిక్ డిసీజ్ లా ఉండేది. అంటే గుంపు గుంపులుగా అందరికి వచ్చేస్తూ ఉండేది ఆ టైంలో అప్పట్లో. అప్పుడు ఈ సింకోనా బార్క్ వల్ల మలేరియా తగ్గుతుంది అని కలన్స్ మెటీరియా మెడికాలో రాసింది. అయితే ఎందుకు తగ్గుతుంది అని కూడా అందులో మెన్షన్ చేశారు. ఎందుకు అని అంటే, సింకోనా బార్క్ యొక్క చేదుతనం వల్ల, అది చేదుగా ఉండడం వల్ల మలేరియా తగ్గుతోంది అని కలన్స్ మెటీరియా మెడికాలో మెన్షన్ చేశారు. అయితే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు మామూలుగా ట్రాన్స్లేషన్ ఎలా చేస్తారండి, ఎలా ఉందో అలా ఇంకో లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అలా కాదు, ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ కూడా దాన్ని అర్థం చేసుకుని, అది ఎందుకని, ఇలా ఎందుకు, అలా ఎందుకు కదా, రీజనింగ్ అనే ఆ మైండ్ లో ఆ రీజనింగ్ అనే క్వాలిటీ ఉంది చూసారు, దాని వల్లే హోమియోపతి, వై అనే క్వశ్చనింగ్ వల్లే హోమియోపతి అనేది పుట్టిందనమాట. ఆయన అనుకున్నారు అన్ని చాలా రకాల హెర్బల్ అన్ని కూడా చేదుగానే ఉంటాయి, సింకోనా కూడా అలాగే చేదుగా ఉంది, చేదుదనం వల్ల మలేరియా తగ్గడం ఏంటి అనే క్వశ్చనింగ్ ఆయన బ్రెయిన్ లో రేజ్ అయిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశారు, ఒకసారి చూద్దాం సింకోనా బార్క్ నేనే తీసుకుని చూస్తాను అని ఆయన సింకోనా బార్క్ క్రూడ్ బార్క్ తీసుకుని గ్రౌండ్ చేసుకుని ఆయన రోజుకి ఇంత అని 2 పూట్ల తీసుకునేవాళ్ళు. అలా తీసుకునే 2 డోసులకి 3 డోసులకి ఆయనకి ఏమైంది అంటే, మలేరియాలో ఎగ్జాక్ట్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయో ఆ సిమ్టమ్స్ ఎగ్జాక్ట్ గా ఆయనకి ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. చిల్స్ రావడము, ఫీవర్ ఇంక్రీజ్ అవ్వడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఈవినింగ్ టైం టెంపరేచర్ రేజ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఆయనకి మలేరియాకి ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్ పిక్చర్ ఆఫ్ డిసీజ్ ఆయనకి సింకోనా బార్క్ తీసుకోవడం వల్ల మొదలైంది. అప్పుడు ఆయన ఏం ప్రొపగేట్ చేశారు అంటే, బిటర్నెస్ వల్ల తగ్గడం కాదు మలేరియా, బిటర్నెస్ సింకోనా బార్క్ యొక్క బిటర్నెస్ వల్ల తగ్గడం కాదు, సింకోనా బార్క్ మలేరియా లాంటి సిమ్టమ్స్ ఒక హెల్దీ పర్సన్ లో ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. హెల్దీ పర్సన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. సింకోనా బార్క్ ఒక హెల్దీ పర్సన్ లో, అంటే ఎలాంటి రోగం లేని ఒక హెల్దీ పర్సన్ లో తీసుకున్నప్పుడు మనకి సేమ్ మలేరియా లాంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల, ఇదే సింకోనా బార్క్ ఒక మలేరియా ఉన్న పేషెంట్ కి ఇవ్వడం వల్ల ఆయనకున్న మలేరియా తగ్గుతోంది. అది ఆయన కనుక్కున్నారు, అది ఆయన ప్రొపగేట్ చేశారు. తర్వాత సింకోనా బార్క్ ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే, ఇలా చాలా అప్పట్లో ఇప్పుడు ఎంపెరికల్ సోర్స్ అంటారు, ఇంటి వైద్యం ఉంటుంది చూసారా, అది కాకుండా ఎన్నెన్నో మెటల్స్ ఉంటాయి అప్పట్లో, మెర్క్యూరీ కానీ ఇవన్నీ ఇస్తూ ఉండేవాళ్ళు. అలాంటివన్నీ కూడా ఆయన హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రూవింగ్ స్టార్ట్ చేశారనమాట. అంటే హోమియోపతి ఈజ్ ద ఓన్లీ మెడికల్ సిస్టమ్ వేర్, అంటే ఏంటి అంటే ఇందులో మాత్రమే
హెల్దీ హ్యూమన్స్ మీద ప్రూవింగ్స్ జరిగిన సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది హోమియోపతి మాత్రమే. ఇప్పుడు అలోపతి ఉన్న ఏదైనా కూడా దేని మీద చేస్తారండి ఎక్స్పెరిమెంట్స్? దేని మీద చేస్తారు? ఫస్ట్ ర్యాట్స్ నుంచి, తర్వాత పిగ్స్ మీద ఇలా చేస్తూ ఉంటారు, బర్డ్స్ మీద ఇలా చేస్తూ ఉంటారు. కానీ హ్యూమన్ బీయింగ్స్ మీద చేసి హ్యూమన్ బీయింగ్స్ యొక్క మెంటల్స్, ఫిజికల్స్, జనరల్స్, పర్టిక్యులర్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ అయ్యి ఆ సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని తయారైన మెటీరియా మెడికానే మన హోమియోపతిక్ మెటీరియా మెడికా అనమాట. అందుకని హానిమన్ అంటారు ద మోస్ట్ ప్రాక్టికల్ అండ్ మోడర్న్ మెడిసిన్ ఇస్ హోమియోపతి అని అంటారు. మోడర్న్ మెడిసిన్ అని మన ఇంగ్లీష్ మెడిసిన్ ని, అలోపతిని అంటాం కానీ, బట్ టు బి ఆనెస్ట్ హోమియోపతి ఇస్ ద ప్రాక్టికల్ అండ్ మోస్ట్ మోడర్నైజ్డ్ మెడిసిన్ అనమాట. ఓకే, అయితే దీని తర్వాత ఆయన చాలా మెడిసిన్స్ కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ లోను, మగ ఆడవాళ్ళు ఇద్దరిలోనూ, అది కూడా అన్ని చిన్న పాప నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి మీద ఒక డ్రగ్ ప్రూవింగ్ చేసేవాళ్ళు ఆయన. అలా ప్రూవింగ్ చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి వచ్చిన సిమ్టమ్స్ ని ప్రతి పూటకి ప్రతి రోజు టైం టు టైం నోట్ చేసేవాళ్ళు. అలా నోట్ చేసి తయారు చేసిన మెటీరియా మెడికానే మెటీరియా మెడికా ప్యూరా అనమాట. ఫస్ట్ మెటీరియా మెడికా హానిమన్ రాసింది మెటీరియా మెడికా ప్యూరా. దాని తర్వాత కెంట్ గాని, బోనింగ్ హాసన్ గాని, వీళ్ళందరూ అలెన్స్ గాని, నాష్ గాని, వీళ్ళందరూ మన మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ తర్వాత రాశారు అనుకోండి. మనం ఇప్పుడన్నా అవే చదువుకుంటున్నాము. తర్వాత ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం, ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హోమియోపతి ఎలా పనిచేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అందరికి అర్థమయ్యేటట్టు. ఇఫ్ సమ్మన్ హ్యాస్ సిమ్టమ్స్ లైక్ రన్నింగ్ నోస్, వాటరీ ఐస్ అండ్ స్నీజింగ్, అంటే దీని ఏంటారండి సిమిలర్ టు అలర్జిక్ రియాక్షన్. అంటే రన్నింగ్ నోస్ అంటే ముక్కు కారిపోతూ ఉండడం, కళ్ళ నుంచి వాటర్ రావడం, దాంతో పాటు తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇలా పొద్దున్న లేవగానే వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి. ఇలాంటివి అన్ని కూడా మనం అలర్జిక్ రైనైటిస్ అని అంటాము, అలర్జిక్ రియాక్షన్ అని కూడా అనొచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ మనకి జనరల్ గా ఇంట్లో ఎప్పుడు వస్తాయండి? ఆడవాళ్ళకి ఆనియన్ కట్ చేస్తుంటే వస్తాయి, అవునా? అలాగే అలియం సెపా ప్రూవింగ్ లో కూడా ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ కి ప్రూవింగ్ చేస్తున్నప్పుడు ఇలా రన్నింగ్ నోస్, వాటరీ ఐస్, స్నీజింగ్ ఇలాంటివన్నీ సిమ్టమ్స్ వచ్చాయన్నమాట హెల్దీ ప్రూవింగ్ లో. ద సేమ్ వే మనకి ఇలాగ ఒక డిసీజ్డ్ పర్సన్ కి ఇలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం అలియం సెపా, అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆనియన్ అనమాట అలియం సెపా అనేది, ఎప్పుడైతే మనం ఆనియన్ ఈ అలియం సెపా 30 కానీ 200 కానీ అలా ఇచ్చినప్పుడు డిపెండింగ్ ఆన్ ద కేస్ మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. ఓకే అండి. కాకపోతే మనకి పవర్ ఎలా తెలుస్తుంది? పవర్ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు సరే, ఇప్పుడు ఆయన సింకోనా బార్క్ అని హనుమన్ గారు కనుక్కున్నారు. ఇప్పుడు అలాగే చాలా మెట్రోమెడికా ఆయన తయారు చేశారు. మరి ఎంత పవర్ లో ఇవ్వాలి? ఇప్పుడు ఏదైనా మెడిసిన్ ఇవ్వాలి అంటే దానికి ఒక పవర్ ఉంటుంది కదా. ఎంత పవర్ లో ఇవ్వాలి? తక్కువ ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలా, లేకపోతే అందరికి ఒకటే ఇవ్వాలా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలా, ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి? ఆ పవర్ అనేది కూడా మనం నేర్చుకోవాలి. అయితే హానిమన్ గారికి చాలా ఏళ్ల వరకు ఈ పవర్ గురించి కూడా ఆయన ఐడియా లేదనమాట. ఆయన క్రూడ్ ఫామ్ లోనే, అంటే సింకోనా బార్క్ అలా నూరి అలాగే ఇచ్చేవారు. దాన్ని పొటెంటైజేషన్ అనేది ఆయన చేయలేదు. ఆయన పొటెంటైజేషన్ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ గా ఒక ఫ్రెండ్ ద్వారా ఆయన కనుగొన్నారు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన అప్పుడు ఏం చేస్తారు, ఒకసారి మందు అయిపోయిందని చెప్పి అది చెప్తే ఈయన వాటర్ వేసుకుని షేక్ చేసి డైల్యూట్ చేసి వేసేసుకోమని చెప్పారు హానిమన్ గారు. అలా చెప్పినప్పుడు ఆయనకి నార్మల్ గా తగ్గేదానికన్నా ఇంకా బాగా తగ్గిందనమాట. అప్పుడు హానిమన్ గారు కనుక్కున్నారు ఏంటి పొటెంటైజేషన్ అనే మెథడ్ ఆయన కనుక్కున్నారు. మెడిసిన్ క్రూడ్ ఫామ్ లో ఇవ్వడం కన్నా కూడా దాన్ని డైల్యూట్ చేసి పొటెంటైజ్ చేయడం అంటే దానికి పవర్ యాడ్ చేస్తారనమాట. అదొక 2 టైప్స్ లో ఉంటుంది, ఆ తర్వాత మనం చెప్పుకుందాం. అలా పవర్ యాడ్ చేసి డైల్యూట్ చేయడం వల్ల ఏమవుతుందండి, డోసు మన క్రూడ్ ఫామ్ ఏమైపోతుంది, మినిమైజ్ అయిపోతుంది. అలా మినిమం డోసెస్ ఇవ్వడం వల్ల ఎంత మినిమం డోస్ ఉంటే దానికి అంత హై పొటెన్సీ ఉంటుంది అనమాట, దానికి అంత డైల్యూషన్ ఉంది, దానికి అంత పవర్ ఉంటుంది. ఓకే, అలా మినిమలిస్టిక్ డోస్ ఇచ్చినప్పుడు ఎంత మినిమలిస్టిక్ డోస్ ఇస్తే దానికి అంత హై పవర్ ఉన్నట్టు, అలా మినిమలిస్టిక్ డోస్ ఇచ్చినప్పుడే క్యూర్ అనేది జరుగుతుంది. మళ్ళీ దాంతో పాటు సిమిలిమం ఇవ్వాలన్నమాట. అంటే హోమియోపతి ఈజ్ బేస్డ్ ఆన్ దాని థియరీ ఏంటంటే లా ఆఫ్ సిమిలర్స్ అన్నమాట.
దీని మీదే మొత్తం హోమియోపతి అంతా థియరీ అంతా నడుస్తుంది. ఈ లా ఆఫ్ సిమిలర్స్ చూసుకుంటూ లా ఆఫ్ మినిమం డోస్ అనేది పెట్టుకోవాలి మనం. అలా ఈ రెండు ఫాలో అయితేనే ఒక పేషెంట్ కి క్యూర్ అనేది మనం చేయగలుగుతాం. ఓకేనండి. అయితే మనకి 26th అఫారిజం ఉంటుంది. మీకు పైన కనిపిస్తుందండి, లేకపోతే నా స్క్రీన్ అడ్డొస్తుందా? పైన ఫాంట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఓకే. నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని ఆయన 26th, అప్పుడు ఆర్గనాన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మనకి తెలియని వాళ్ళకి ఒకసారి చెప్తాను. మనకి మెయిన్ బుక్స్, మనకి టెక్స్ట్ బుక్స్ ఆఫ్ హోమియోపతి అంటే ఫస్ట్ మెటీరియా మెడికా అన్నమాట. మెటీరియా మెడికా అంటే అందులో అన్ని డ్రగ్స్ కి సంబంధించి హ్యూమన్ డ్రగ్ ప్రూవింగ్స్, సిమ్టమ్స్ ను అన్ని దాని డ్రగ్ పిక్చర్స్ అన్ని ఉంటాయి. మెటీరియా మెడికా అంటే అది. ఓకే. దాంతో పాటు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అని ఉంటుంది. అది ఏంటి అంటే మనకి కుక్ బుక్ లాగా అన్నమాట. అంటే ఈ మెటీరియా మెడికాని ఎలా వాడాలి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిసీజెస్ ని ఎలా క్లాసిఫై చేసుకోవాలి, ఏ డిసీజ్ కి ఎలా మందు ఇవ్వాలి అనే మనకి ఆ డైరెక్షన్స్ టు యూజ్ అనే బుక్ ఉంటుంది చూసారా, అలాంటి బుక్కే మనకి ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అన్నమాట. ఓకేనా. ఈ రెండు బుక్స్ మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. దీని నుంచే హోమియోపతి అనేది మెయిన్ బేసిక్స్ ఇవే అన్నమాట. ఇవి బాగా వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకే. నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అని ఆయన 26th అఫారిజం లో చెప్తారు. ఆయన ఏమంటారు అందులో, స్ట్రాంగర్ డైనమిక్ ఫోర్స్ ఒక వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ని ఒకవేళ దాన్ని మనం ఇవ్వగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ అంటే ఏంటండి అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు. ఓకే. ఆయనకి ఏదో డిసీజ్ ఏదో ఉంది. అయితే మనం ఇచ్చే మెడిసిన్ ఆ ఫోర్స్ కన్నా కూడా, ఆ పేషెంట్ కి ఉన్న ఎఫెక్షన్ కన్నా కూడా మనం ఇచ్చేది దానికన్నా స్ట్రాంగర్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడే పేషెంట్ కి క్యూర్ అనేది జరుగుతుంది అనమాట. ఆయన ఏమంటారు, ఈ వీకర్ డైనమిక్ ఎఫెక్షన్ ఎప్పుడు క్యూర్ అవుతుంది అంటే, వెన్ ఫిజిషియన్ ఈస్ గివింగ్ అ సిమిలర్ స్ట్రాంగర్ డైనమిక్ ఫోర్స్. సిమిలర్ గా ఉండాలి అండ్ స్ట్రాంగర్ గా ఉండాలి. అలాంటప్పుడే క్యూర్ అనేది జరుగుతుంది. అయితే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అంటే నేచర్ లోనే ఇది ఆల్రెడీ జరిగి ఉంది, ఎప్పటి నుంచో ఇది జరుగుతూ వచ్చింది. ఓకే. హానిమన్ గారు మనకి చెప్పక ముందు కూడా ఇప్పటికీ కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కొన్ని ఇలాంటి కేసెస్ ని చూసారనమాట హానిమన్ గారు, నేచర్ లో జరిగేది. అలా ఇలా జరిగింది కాబట్టి ఇది నేచర్స్ లా అని చెప్పారు ఆయన. హోమియోపతి లా అనేది నేచర్స్ లా అని చెప్పారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పేషెంట్, ఒక పర్సన్ కి బ్లైండ్నెస్ ఉండింది. ఆ బ్లైండ్నెస్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ సమ్ ఆప్థాల్మియా అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ రెటీనా అన్నమాట. రెటీనా అండ్ అదర్ స్ట్రక్చర్స్ అలా వచ్చినప్పుడు ఆయనకి బ్లైండ్నెస్ వచ్చింది ఒక పర్సన్ కి. ఆ పర్సన్ కి బ్లైండ్నెస్ ఎప్పటి నుంచో ఉండింది. ఆ పర్సన్ కి స్మాల్ పాక్స్ వచ్చింది అనమాట. ఓకే. స్మాల్ పాక్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు స్మాల్ పాక్స్ ఏంటండి, బ్లైండ్నెస్ ఒక డైనమిక్ ఎఫెక్షన్ కన్నా కూడా స్మాల్ పాక్స్ అనేది స్ట్రాంగర్ డైనమిక్ ఎఫెక్షన్. అర్థమవుతుందా చెప్పేది? తల మీద నుంచి వెళ్ళిపోతుందా? ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉంటే లాస్ట్ 5 minutes లో అడగండి, అన్ని రాసి పెట్టుకొని. ఓకే. సో స్మాల్ పాక్స్ అనేది స్ట్రాంగర్ డైనమిక్ ఎఫెక్షన్ దాన్ బ్లైండ్నెస్ అన్నమాట. మళ్ళీను స్మాల్ పాక్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా కళ్ళకు సంబంధించిన వ్యాధులు రావడం, కళ్ళకి వేరే ఎఫెక్షన్స్ రావడం అనేది స్మాల్ పాక్స్ లో ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, దీస్ టూ ఆర్ సిమిలర్ ఇన్ ఎఫెక్షన్స్ అండ్ బ్లైండ్నెస్ కన్నా స్మాల్ పాక్స్ అనేది స్ట్రాంగర్ డైనమిక్ ఎఫెక్షన్. కాబట్టి ఎప్పుడైతే ఈ పర్సన్ కి, బ్లైండ్నెస్ ఉన్న పర్సన్ కి స్మాల్ పాక్స్ వచ్చిందో, స్మాల్ పాక్స్ తగ్గిపోవడంతో ఆయనకి బ్లైండ్నెస్ కూడా క్యూర్ అయిపోయేది, ఏ మందులు వాడకుండానే. ఓకే. ఏ మందులు వాడకుండానే స్మాల్ పాక్స్ తగ్గడంతో బ్లైండ్నెస్ కూడా పర్సన్స్ కి తగ్గిపోయేది అనమాట. అలాగే మీజిల్స్ అనే వ్యాధి అప్పట్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఒంటి మీద ర్యాషెస్ రావడం, రౌండ్ రౌండ్ గా ర్యాషెస్ వచ్చే, ఫీవరు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు మీజిల్స్ లో విపరీతమైన దగ్గు ఉంటుంది అనమాట. అది వూఫింగ్ కాఫ్ అని కూడా ఉంటుంది. మీకు ఐడియా ఉంటే స్పాంజియా ఇస్తాం చూసారా మనం,
గట్టి గట్టిగా దగ్గుతూ ఉంటారు, ఇంకా లోపల నుంచి అన్న అవయవాలు బయటకు వచ్చేస్తాయో అన్నంత దగ్గు వస్తుంది వాళ్ళకి. దాన్ని ఊఫింగ్ కాఫ్ అంటారు అనమాట. ఆ ఊఫింగ్ కాఫ్ ఎన్నాళ్ళ నుంచో ఉన్న వాళ్ళకి ఎవరికైతే మీజిల్స్ వచ్చిందో, ఓకే, ఇప్పుడు మీజిల్స్ ఏమైందండి, స్ట్రాంగర్ డైనమిక్ ఎఫెక్షన్ అయింది. ఇలా మీజిల్స్ వచ్చి మీజిల్స్ తగ్గిపోయిన తర్వాత ఏ మందులు వాడకుండానే ఊఫింగ్ కాఫ్ కూడా వాళ్ళకి తగ్గిపోయేది. ఓకే, ఇది ఆయన నేచర్ లో ఇలా జరగడం చూసారనమాట. ఇలా చాలా కేసులు నేను కొన్ని మూడే పెట్టాను, ఇలా ఎన్నో వందలాది కేసులు ఉన్నాయి. ఓకే, అలాగే హెర్పిస్ అంటే మీకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు, అదొక సెక్షువల్లీ రిలేటెడ్ డిసీజ్. ఇలా ఒంటి మీద ఒకటి తర్వాత ఒకటి నర్వ్ ఎక్కడైతే ప్యాసేజ్ ఉంటుందో ఆ నర్వ్ మీద వీళ్ళకి ఎరప్షన్స్ వస్తాయి, వచ్చి విపరీతమైన మంట నొప్పి ఉంటాయి, భరించలేనంత మంట నొప్పి ఉంటాయి. ఇది కూడా మీజిల్స్ లో ఒక సిమ్టమ్ అన్నమాట, ఇది కూడా యాక్చువల్ గా. సో హెర్పిస్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే మీజిల్స్ వచ్చి తగ్గిందో, మీజిల్స్ తగ్గిపోయిన వెంబడే హెర్పిస్ కూడా తగ్గిపోయేది. ఇవన్నీ ఏంటంటే నేచర్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యూర్ అన్నమాట. ఇవి దేన్ని సపోర్ట్ చేస్తున్నాయి, మన లా ఆఫ్ సిమిలర్స్ ఆఫ్ మన హోమియోపతిని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇలా నేచర్ మీదకి వదిలేయచ్చా మరి? మనకు అన్ని డిసీజెస్ ని నేచర్ చూసుకుంటుందిలే, మరి ఇన్ని డిసీజెస్ ఇన్నిసార్లు నేచర్ క్యూర్ చేస్తుంది కదా, మరి నేచర్ మీదకి మనం వదిలేయచ్చా? వదిలేసి ఇంకా ఖాళీగా కూర్చుంటే సరిపోతుంది కదా, మరి ఎందుకు ఈ మెటీరియల్ మెడికా, ఎందుకు ఇంత ఆర్గనాన్, ఎందుకు ఇన్ని కష్టాలు అంటే అది ప్రాక్టికల్ గా జరుగుతుందా? జరగదు. అది మన చేతిలో కంట్రోల్లో ఉంటుందా? ఉండదు. అందుకనే హానిమన్ గారు ఇంత కష్టపడి ఇంత పెద్ద మెటీరియా మెడికా, హోమియోపతిక్ మెటీరియా మెడికా ఆయన బిల్డ్ చేశారనమాట. ఓకే, అయితే ఈ ప్రస్తుతానికి ఒక 2000+ హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి మన మెటీరియా మెడికాలో. కాకపోతే ఇంకా కొత్త కొత్త డ్రగ్స్ చాలా ప్రూవ్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికీ అది మెటీరియా మెడికాకి ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే మనం వాడుకలో మాత్రం ఒక 250 నుంచి ఒక 300 వరకు వాడతాము అంతే మన రెగ్యులర్ డిస్పెన్సరీస్ లో. ఓకే, వాస్తవ నేను అయితే కంప్లీట్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇప్పుడు కొత్తగా ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఇంకా ఒక 3 minutes ఉంది, డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అండ్ మళ్ళీ క్లాసెస్ కూడా నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. అనాటమీ ఒక రోజు, మెటీరియా మెడికా ఒక రోజు ఉంటుంది. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, వాసుదేవ.